హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలోనే చాలా మంది అయితే లైవ్స్ అయితే చేస్తున్నారు కదా. ఆ లైవ్ వీడియోలోని వచ్చే బ్యాడ్ కామెంట్స్ ని ఎలా డిలీట్ చేయాలి, అలాగే ఆ వచ్చే బ్యాడ్ కామెంట్స్ ని డిలీట్ చేయడానికి ఎవరికైనా బ్లూ టిక్ ఎలా ఇవ్వాలనేది ఇక్కడైతే నేను వీడియోలో చెప్పేస్తాను. తప్పకుండా వాచ్ చేసేయండి. ముందుగా నేను ఈ లైవ్ ని అన్లిస్టెడ్ లో పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది ఓన్లీ రికార్డింగే, ఎందుకంటే మీకు చూపించడం కోసమే. మీరు పబ్లిక్ లో పెట్టుకునే లైవ్ ని స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసరికి లైవ్ లోనైతే ఒకరు కామెంట్ పెట్టారు కదా, ఆ కామెంట్ ని గట్టిగా ప్రెస్ చేస్తే ఇలాగ కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. అందులోని ఆధార్ అంటే కింద ఉన్న దాంట్లోని ఛానల్ యాక్టివిటీ గురించి చూసినట్టయితే ఆ కామెంట్ పెట్టిన వాళ్ళకి ఎవరికైనా ఛానల్ ఉంటే దాని గురించి అయితే అక్కడ షో చేస్తుంది. ఇంకా పైన ఉన్న మెసేజెస్ లోకి వెళ్తే పిన్ మెసేజ్ అని ఉంది కదా, వాళ్ళ కామెంట్ ని హైలైట్ చేయాలనుకుంటే పిన్ చేయొచ్చు. అదే వాళ్ళ కామెంట్ బాగోపోతే రిపోర్ట్ కూడా కొట్టొచ్చు. అలాగే కింద రిమూవ్ ఉంది కదండి, ఆ కామెంట్ ని అయితే రిమూవ్ చేసేయచ్చు. ఏదైనా వాళ్ళు పెట్టిన కామెంట్ ని గట్టిగా ప్రెస్ చేస్తే ఈ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. దాన్ని బట్టి ఈ సెట్టింగ్స్ అయితే చేసుకుంటాము. ఇంకా ఛానల్ యాక్టివిటీ దగ్గరికి వచ్చేసినట్టుగా అయితే ఛానల్ యాక్టివిటీ అంటే ఏంటంటే వాళ్ళు బిఫోర్ గా ఇలాగ ఏమైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టారా, అవి ఇలాగ డిలీట్ చేశారు, ఎన్ని డిలీట్ చేశారని ఉంటది. ఆధార్ కిందని ఛానల్ యాక్టివిటీ ఉంది కదండి, దాని కింద చూసినట్టయితే యాడ్ యాజ్ మోడరేటర్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేస్తే మేనేజింగ్ మోడరేటర్ అలాగే స్టాండర్డ్ మోడరేటర్ అని ఉంటది. ఈ రెండు ఆప్షన్ లోని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి బ్లూటిక్ అయితే ఇవ్వడం అవుతుంది. ఈ బ్లూటిక్ వల్ల మన ఛానల్లో వచ్చే బ్యాడ్ కామెంట్స్ పక్క వాళ్ళు అయితే డిలీట్ చేయడం అవుతుంది, ఎవరికైతే బ్లూటిక్ ఇచ్చామో. మేనేజింగ్ మోడరేటర్ అంటే లైవ్ లోని మనం వాళ్ళకి బ్లూటిక్ ఇచ్చినప్పుడు కొన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు బ్లాక్ చేయడానికి కానీ ఆ కామెంట్ ని డిలీట్ చేయడానికి కానీ అన్ని రైట్స్ అయితే కొంచెం ఎక్కువగా ఫ్యూచర్స్ ఉంటుంది. స్టాండర్డ్ మోడరేటర్ అంటే వాళ్ళు పెట్టే కామెంట్ ని వాళ్ళు డిలీట్ చేసి బ్లాక్ చేయడం ఒకటే అవుతుంది. మోడరేషన్ ఆప్షన్ కిందని టైమ్ అవుట్ డ్యూరేషన్ అనేది కూడా ఉంటది. ఆ టైమ్ అవుట్ డ్యూరేషన్ అనేది ఆప్షన్ ఓపెన్ చేస్తే ఒకవేళ మన ఛానల్లోని వాళ్ళు ఇంకా బ్యాడ్ గా బిహేవ్ చేస్తున్నారు అని అనుకుంటే వాళ్ళని టైమ్ అవుట్ అయితే చేసేయచ్చు. ఒక 15 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ లేదా 1 అవర్ లేదా 24 అవర్స్ వరకు అయితే ఆప్షన్ ఉంటుంది. చూసారు కదండి, పుట్ యూజర్ ఇన్ టైమ్ అవుట్, ఆ ఆప్షన్ నొక్కితే ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ హైడ్ యూజర్ ఆన్ దిస్ ఛానల్, వాళ్ళని ఈ ఛానల్ కి హైడ్ చేసేస్తాం అనమాట. ఇంకా వాళ్ళు కనిపించరు, ఇంకా రాలేరు. ఏదైనా మనం కామెంట్ పెట్టిన దాన్ని బట్టి ఈ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటాము. వాళ్ళు కామెంట్ పెట్టింది బ్యాడ్ కామెంట్ వాళ్ళు అయితే ఇలాగ బ్లాక్ చేసేయాలి. లేదు మనం వాళ్ళకి బ్లూటిక్ ఇవ్వాలి అని అనుకుంటే వెంటనే వాళ్ళకి యాడ్ యాజ్ మోడరేటర్ లోకి వెళ్ళి వాళ్ళకి బ్లూటిక్ అయితే ఇవ్వడానికి రెండు ఆప్షన్లు ఏదో ఒక ఆప్షన్ ఎంచుకున్నా పర్వాలేదు, ప్రాబ్లం అయితే ఉండదు. మీరు ఇక్కడ గమనించినట్టయితే నేను హైడ్ యూజర్ ఆఫ్ దిస్ ఛానల్ అని నొక్కగానే ఆ బటన్ వెంటనే డిలీటెడ్ అయిపోయింది ఆ మెసేజెస్. చూసారు కదా, అలాగా వాళ్ళు పెట్టిన మెసేజెస్ అన్ని బ్లాక్ అయిపోతాయి, ఏమి షో చేయవు లైవ్ లోని. అందువల్ల చాలా మంది లైవ్ లోని బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది లేకుండా ఇలాంటి ఆప్షన్స్ ని సెట్టింగ్స్ ని ఉపయోగించుకున్నట్టయితే బ్యాడ్ కామెంట్స్ అయితే రమ్మన్నా రావు. వచ్చిన వాటిని ఇలాగా డిలీట్ మనమే చేసేసుకోవచ్చు. లేదంటే ఎవరికైనా బ్లూటిక్ గాని ఇస్తే మాత్రం వాళ్ళు డిలీట్ చేస్తూ ఉంటారు. మనం లైవ్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాము. ఇలాగా రెండు ఆప్షన్లు అయితే ఉంటాయి. ఆ బ్లూటిక్ కూడా తెలిసిన వాళ్ళకైతే ఇవ్వండి, లేకపోతే ఛానల్ని పాడు చేసేస్తూ ఉంటారు.